ప్రస్తుత రోజుల్లో రోబోటిక్ సర్జరీ అనేది చాలా అరుదుగా మారిపోయిందనే చెప్పొచ్చు. అయితే దానిలో భాగంగా ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా సులభతరం అయిపోయిందని కూడా అనడానికి అతిశయోక్తే లేదు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో విజయవంతంగా 400కు పైగా రోబోటిక్ సర్జరీలు పూర్తి చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ప్రముఖ యూరో ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ అయిన డాక్టర్ రాహుల్ తేజ్ గారు మనతో పాటు ఉన్నారు. రోబోటిక్ సర్జరీ గురించి సందేహాలు, అపోహల గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. రోబోటిక్ సర్జరీలోని ఏ విధమైన ఆపరేషన్స్ చేస్తారు మేడం? మనం అంటే ఇప్పుడు యూరో ఆంకాలజీ తీసుకుంటే మనం మెయిన్గా ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించిన సర్జరీస్ రోబోటిక్లో బాగా చేస్తాం. ఎందుకంటే ఓపెన్గా చేయడానికి కూడా కొద్దిగా కష్టం అవుతుంది. అలాగే కిడ్నీ ట్యూమర్స్లో కూడాను మనం కిడ్నీ ఉంచి ట్యూమర్ మాత్రం తీసి కిడ్నీ ఫంక్షన్ ప్రిజర్వ్ చేయగలుగుతాం. దాన్నే మనం నెఫ్రాన్ స్పేరింగ్ సర్జరీ ఆర్ పార్షియల్ నెఫ్రెక్టమీ అంటాం. ఈ ప్రొసీజర్స్ కూడా మనం రోబోటిక్ సర్జరీ చేస్తాం. యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్లోని మనం యూరినరీ బ్లాడర్ తీసి మనం కొత్త బ్లాడర్ పెట్టాలన్నా, లేకపోతే బయటికి యూరిన్ వచ్చేలాగా పెట్టాలన్నా, ఆ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్లో కూడా మనం రోబోటిక్ సర్జరీ చేస్తాం. టెస్టిక్యులర్ క్యాన్సర్స్లోని కూడా మనం లోపల కీమోథెరపీ అయిపోయిన తర్వాత ఇంకేమైనా రిమనెంట్ ఉంటే కీమోథెరపీకి అయిపోయిన తర్వాత కూడా మనం రోబోటిక్ సర్జరీస్ చేస్తాం. ఇలాగే చాలా రకాల సర్జరీస్లోని మనం క్యాన్సర్ కాని వాటిలో కూడా మనం రోబోటిక్ సర్జరీస్ చేయొచ్చు. అసలు యూరో ఆంకాలజీ అంటే ఏంటి మీ మాటలో నిష్కృతంగా? యూరో ఆంకాలజీ అనేది యూరాలజీలో సబ్ బ్రాంచ్ మేడం. ఈ బ్రాంచ్లో ఏంటంటే మనం జనరల్ యూరాలజీ కాకుండా యూరలాజికల్ క్యాన్సర్స్ కోసం మనం డీల్ చేస్తాము. ఎందుకు ఇలా ఉండాలి అంటే ఏంటంటే ఇప్పుడు మనం లేటెస్ట్గా ఏంటంటే ప్రతి దాంట్లోని క్లుప్తంగా ఇన్ డీటెయిల్ మనం తెలుసుకోవడానికి, ఇన్ డీటెయిల్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే దానికోసం మనకి బెటర్గా తెలుస్తుంది. సో ఈ యూరో ఆంకాలజీ ఏంటంటే సబ్ బ్రాంచ్ ఆఫ్ యూరాలజీ. సో మనం ఏంటంటే ఓన్లీ యూరలాజికల్ క్యాన్సర్స్ అంటే కిడ్నీ క్యాన్సర్లు, మూత్రసంచి క్యాన్సర్లు, ప్రోస్టేట్ క్యాన్సర్స్, టెస్టిక్యులర్ క్యాన్సర్స్, పెనైల్ క్యాన్సర్స్, ఈ క్యాన్సర్స్తో మాత్రమే మనం ట్రీట్మెంట్ చేస్తాము. సో ఇవి మాత్రమే ట్రీట్మెంట్ చేయడం వల్ల వీటి కోసం మనకి కొద్దిగా బెటర్గా ఎక్కువ తెలిసి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ మనం ఇవ్వగలుగుతాం.